14వ తేదీన వాలంటైన్స్ డేను జరుపుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులు జరుపుకోవడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే 7 రోజుల పాటు ప్రేమికులు వివిధ రకాలుగా సెలబ్రేట్ చేసుకుంటారు. వాలంటైన్స్ డే స్పెషల్ సెలబ్రేషన్స్ ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభమయ్యాయి. 7 రోజుల పాటు జరిగే ఈ వాలంటైన్స్ వీక్లో 4వ రోజు టెడ్డీ డేగా జరుపుకుంటున్నారు. ఈ రోజున చాలామంది ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తీకరించడానికి తమ స్నేహితురాలకు టెడ్డీ బేర్లను బహుమతిగా ఇస్తారు. అయితే ఈ టెడ్డీ ఎప్పుడు మొదలైందో తెలుసుకుందాం. వాలంటైన్స్ వీక్ ప్రతి ప్రేమ జంటకు పండుగ లాంటిది. ఈ వారంలో ప్రతిరోజు దాని స్వంత ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. మొదటి రోజు రోజ్ డే, తర్వాత ప్రపోజ్ డే, ఆ తర్వాత చాక్లెట్ డే, టెడ్డీ డే వస్తుంది. ప్రేమికులు టెడ్డీ డేను ఎందుకు జరుపుకుంటారు అనే ప్రశ్న చాలా మంది వ్యక్తులలో, ముఖ్యంగా ఒంటరి వ్యక్తుల్లో ఖచ్చితంగా వస్తుంది. టెడ్డీ డే చరిత్రకు సంబంధించిన ఆసక్తికరమైన కథనాన్ని తెలుసుకుందాం. టెడ్డీ డే ఎప్పుడు జరుపుకుంటారు? ఫిబ్రవరి నెలను సంవత్సరంలో అత్యంత రొమాంటిక్ నెలగా చెబుతారు. ఫిబ్రవరి మొదటి వారాన్ని వాలంటైన్గా జరుపుకుంటారు. ఈ వారంలో 4వ రోజున టెడ్డీ డే జరుపుకుంటారు. ఈ రోజున జంటలు తమ భాగస్వామికి టెడ్డీ లేదా ఏదైనా మృదువైన బొమ్మను బహుమతిగా ఇస్తారు. టెడ్డీ బేర్ చరిత్ర తెలుసుకోండి. ఫిబ్రవరి 14, 1902న అప్పటి అమెరికా అధ్యక్షుడు థియోడర్ రూజ్వెల్ట్ మిసిసిప్లోని ఒక అడవిలో వేటకు వెళ్ళాడు. అతని భాగస్వామి హోల్ట్ కొలియర్ కూడా అతనితో వెళ్ళాడు. హాల్ట్ కొలియర్ కృష్ణ ఎలుగుబంటిని పట్టుకొని చెట్టుకు కట్టి చంపడానికి రాష్ట్రపతిని అనుమతి కోరాడు. అప్పుడు ఎలుగుబంటిని చూసి రాష్ట్రపతి హృదయం ద్రవించి దాన్ని చంపడానికి అనుమతి ఇవ్వలేదు. నవంబర్ 16న కార్టూనిస్ట్ క్లిఫోర్డ్ బెర్రీమ్యాన్ రూపొందించిన ది వాషింగ్టన్ పోస్ట్ వార్తాపత్రికలో ఈ సంఘటన ఆధారంగా ఒక చిత్రాన్ని ప్రచురించారు. టెడ్డీ పేరు చరిత్ర ది వాషింగ్టన్ పోస్ట్ వార్తాపత్రికలో ప్రచురితమైన చిత్రాన్ని చూసిన వ్యాపారవేత్త మోరస్ మిచ్టమ్ పిల్లల కోసం ఎలుగుబంటి ఆకారపు బొమ్మను తయారు చేయవచ్చని అనుకున్నాడు. అతను దానిని తన భార్యతో కలిసి డిజైన్ చేశాడు. ఇద్దరు టెడ్డీ అని పేరు పెట్టారు. వాస్తవానికి ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ మారు పేరు టెడ్డీ. అందుకే వ్యాపార జంట ఆ బొమ్మకు టెడ్డీ అని పేరు పెట్టారు. ప్రెసిడెంట్ అనుమతి తీసుకున్న తర్వాత అతను ఈ టెడ్డీని మార్కెట్లోకి విడుదల చేశాడు. టెడ్డీ డే ఎందుకు జరుపుకుంటారు? వాలంటైన్స్ వీక్లో టెడ్డీ డే జరుపుకోవడానికి అసలు కారణం అమ్మాయిలే. నిజానికి చాలామంది అమ్మాయిలకు టెడ్డీ లాంటి సాఫ్ట్ టాయ్స్ అంటే చాలా ఇష్టం. కాబట్టి వారిని సంతోషపెట్టేందుకు టెడ్డీ డే జరుపుకోవడం మొదలుపెట్టారు. వాలంటైన్ వీక్లో టెడ్డీ బేర్స్కు కూడా ఓ రోజంటూ ఉంది. ఈ టెడ్డీలు వెచ్చదనం, విశ్వసనీయతకు సింబల్గా వాడతారు. అయితే ఇచ్చే టెడ్డీ కలర్స్ కూడా కొన్ని విషయాలకు సింబాలిక్ అని చెబుతున్నారు. అవేంటో తెలుసుకోండి. పింక్, గ్రీన్ టెడ్డీ. చాలామంది అమ్మాయిలకు టెడ్డీలు అయినా పింక్ కలర్ అన్న చాలా ఇష్టం. కాబట్టి వారిని ఆకర్షించేందుకు మొదటిసారి ఈ గిఫ్ట్ ఇస్తే మంచిది. గ్రీన్ టెడ్డీ బేర్స్ నేచర్, అదేవిధంగా పెరుగుదల శక్తికి సూచనగా ఇస్తారు. ఇవి పునర్జీవనానికి ప్రతీకగా ఇస్తారు. న్యాచురల్ లవర్స్కి వీటిని ఇవ్వచ్చు. బ్లాక్ యాష్ బ్లాక్ టెడ్డీలు చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. ఇవి కొన్ని ప్రాబ్లమెటిక్ రిలేషన్కి సంబంధించినవిగా ఉంటాయి. అదేవిధంగా మీ రిలేషన్కి బలమైన పునాదిగా ఈ రంగు టెడ్డీస్ను ఇస్తుంటారని చెబుతారు. లేదా గోధుమ రంగు వైట్, ఈ కలర్ టెడ్డీలు మనశ్శాంతితో పాటు సహనాన్ని, క్రష్కి చిహ్నంగా ఇవ్వచ్చు. సాధారణంగా తెల్లని టెడ్డీ వైట్ టెడ్డీస్ అమాయకత్వం, స్వచ్ఛత, కొత్త ప్రారంభానికి ప్రతీక. ఇవి బాల్యానికి చిహ్నంగా కూడా ఇస్తారు. రెడ్ పర్పుల్, ఈ కలర్ టెడ్డీస్ లవ్, రొమాంటిక్ ఎగ్జైట్మెంట్కి గుర్తుగా ఇస్తారు. సో మరి మీ రిలేషన్ ఎలాంటిదో తెలుసుకొని ఇచ్చేయండి. ఈ కలర్ టెడ్డీలు రాయల్టీ, లగ్జరీ, క్రియేటివిటీకి సంబంధంగా ఇవ్వచ్చు. ఏదైనా వెరైటీగా ఇవ్వాలనుకునేవారు ఈ గిఫ్ట్స్ ఇవ్వచ్చు. ప్రేమికులకు ఈ వారం రోజులు పండుగలానే ఉంటుంది. ప్రేమికుల వారోత్సవాల్లో భాగంగా ఈరోజు ఫిబ్రవరి 10న టెడ్డీగా జరుపుకుంటారు. అసలు చాలామందికి ఈ రోజులు ఎందుకు జరుపుకుంటారో కూడా తెలియదు. మనలాంటి సింగిల్స్ గాళ్లకు అడిగితే ఏముంది, పైసలు వదిలించుకోవడానికి ఇదొక మార్గం అంటూ నవ్వుతారు. కానీ వాలంటైన్స్ వీక్లో జరుపుకునే ప్రతి డేకు ఒక బలమైన కారణం ఉంది. చాలామంది ఈ డేస్కు సెలబ్రేట్ చేసుకున్నప్పటికీ తెలియదు. మనం ఈరోజు చూద్దాం ఈ టెడ్డీ డేను ఎందుకు జరుపుకుంటారు అని. ఈ రోజున తమ ప్రియమైన వారిని టెడ్డీ ఇచ్చి వాళ్ళకు సర్ప్రైజ్ చేస్తారు. కొంతమంది టెడ్డీ బదులు ఇంకేదైనా బొమ్మ కూడా కొనిస్తుంటారు. అయితే ఎక్కువ మంది ప్రేమికులు తమ ప్రియమైన వారికి టెడ్డీని కొని ఇస్తారు. ఎందుకంటే టెడ్డీ బేర్ అనేది అమ్మాయిలకు ఇష్టమైన బొమ్మ. చాలామంది అమ్మాయిలకు టెడ్డీ బేర్ అంటే ఎక్కడ లేని ప్రేమ. బాధ వచ్చినా, హ్యాపీనెస్ వచ్చినా ఆ టెడ్డీని కౌగిలించుకొని పంచుకుంటారు. చిన్నప్పటి నుంచి
అది వారికి తోడుగా ఉంటుంది. తల్లిదండ్రుల పక్కన లేనప్పుడు బాలికలు మెత్తటి భారీ టెడ్డీ బేర్ను తోడుగా ఉంచుకుంటారు. అలా వారికి టెడ్డీ బొమ్మతో విడదీయరాని బంధం ఏర్పడుతుంది. పెరిగి పెద్దయ్యాక కూడా వారు దానికి ఇచ్చే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. వాలంటైన్స్ వీక్లో టెడ్డీ బొమ్మను గిఫ్ట్గా ఇస్తే ఆ అమ్మాయికి అవధులు లేని ఆనందమే. ఇప్పుడు మార్కెట్లో రకరకాలైన టెడ్డీలు ఉన్నాయి. కొన్ని టెడ్డీలు అయితే స్మార్ట్ మొబైల్ ఆధారంగా పనిచేస్తున్నాయి. అవి మనతో మాట్లాడగలవు. మరికొన్నింటిలో అలారం క్లాక్ ఉంటుంది. ఇంకొన్నింటికి కళ్ళలో రంగులు మారుతుంటాయి. ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి. ఎవరికి ఎలాంటి టెడ్డీ బెటర్తో ఆలోచించుకొని కొనిస్తే ఆ గిఫ్ట్ను వారు లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటారు. టెడ్డీ డే ఎలా జరుపుకుంటారు? ఫిబ్రవరి 10న జరిగే టెడ్డీ డే కోసం గిఫ్ట్ ఇచ్చేందుకు సరైన టెడ్డీని ఎంచుకున్నాక దాన్ని ప్యాక్ చేయించి దానిపై విశేష్ మెసేజ్ రాయిస్తారు, లేదా దాన్ని డైరెక్ట్గా ఇస్తూ విశేష్ చెప్తారు. కొంతమంది టెడ్డీతో పాటు రోజ్, చాక్లెట్ కూడా ఇస్తారు. ఇవేమీ లేకుండా కొంతమంది జస్ట్ టెడ్డీస్ విషయం చెప్తారు. ఎలా చెప్పారన్న దానికంటే ఎంత మనస్ఫూర్తిగా చెప్పారన్నదే ముఖ్యం. ప్రియమైన వారిపై ఎంత ప్రేమ ఉంది అనేదే చాటేందుకు ఈ రోజులు టెడ్డీలు ఏవైనా. ఇవేవి లేకుండా కూడా ప్రేమను వ్యక్తం చేసుకోవచ్చు. మీరు ఇచ్చే గిఫ్ట్ మీరు లేని లోటును భర్తీ చేస్తుంది. అది చిన్నదైనా పెద్దదైనా సరే మీరు ఇవ్వటమే అక్కడ మ్యాటర్. సోషల్ మీడియాలో సెలబ్రేట్ చేసుకుందాం. ఈ విషెస్ను వాట్సాప్, ఫేస్బుక్, షేర్ చాట్ వంటి సోషల్ మీడియా సైట్లలో మీ ప్రియమైన వారికి షేర్ చేసుకోండి. టైం లేకపోతే ఇలా మీ మనసులో మాటను పంపి మీ ప్రియమైన వారిని కూల్ చేయొచ్చు. ప్రేమలాగే నువ్వు నాకు శాశ్వతం, ఆ మెత్తడి బొమ్మలాగే నువ్వు అందమైన దానివి, నా హృదయంగా భావిస్తూ ఈ టెడ్డీని తీసుకో. ఇందులో నా ప్రేమను, ఆనందాన్ని నింపాను. నీకోసం సాఫ్ట్ టెడ్డీలా మారిపోతా. జీవితాంతం నీకు తోడుగా ఉంటా. నీ చెంతకు రాగానే నేను కోరుకునే ప్రేమ నాకు దొరుకుతుంది. హ్యాపీ టెడ్డీ బేర్ డే నా ప్రియతమా. నా టెడ్డీ మెత్తగా, సిల్లిగా ఉంటుంది. ఇది నాకు నిన్ను ఎప్పుడూ గుర్తు చేస్తూ ఉంటుంది. ఇది నా ఫీలింగ్స్కు నీకు చెబుతుంది. దీన్ని టచ్ చేసి చూడు, నా ప్రేమ ఫీల్ నీకు తెలుస్తుంది. నా ప్రేమకు ప్రతిరూపం ఈ టెడ్డీ. ఈ క్యూట్ టెడ్డీ బేర్ నా క్యూట్ ఫ్రెండ్ కోసం క్యూట్ సీజన్లో ఇస్తూ చెప్తున్నా హ్యాపీ టెడ్డీ బేర్ డే. జీవితం చాలా చిన్నది. గతాన్ని మర్చిపోవాలి. భవిష్యత్తు మన చేతుల్లో లేదు. ప్రజెంట్ను ఎంజాయ్ చేద్దాం. హ్యాపీ టెడ్డీ బేర్ ప్రియతమా. కుమార్ విశ్వాస్ ఒక భారతీయ హిందీ కవి, లెక్చరర్, మాజీ రాజకీయ నాయకుడు. అతను ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, దాని జాతీయ కార్యవర్గ మాజీ సభ్యుడు. విశ్వాస్ ఫిబ్రవరి 10, 1970న ఉత్తరప్రదేశ్లోని పిల్కువా పట్టణంలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. విశ్వాస్కు అరవింద్ కేజ్రీవాల్ను 2005 నుండి తెలుసు. అన్నా హజారే నేతృత్వంలోని ఇండియన్ ఎగ్జైనెంట్ కరప్షన్ ఉద్యమంలో చేరారు. ఆ తర్వాత ఉద్యమం క్షీణించి నేడు కేజ్రీవాల్ నేతృత్వంలోని ఏఏపీగా పిలువబడే దాని రూపాంతరం చెందడంతో అతను దాని జాతీయ కార్యవర్గంలో సభ్యుడు కావాలని కోరారు. అతను 2014 లోక్సభ ఎన్నికల్లో అమేథీ నుండి ఏఏపీ అభ్యర్థిగా పోటీ చేశాడు. కానీ 25,577 ఓట్ల మాత్రమే సాధించి అప్పటి ప్రస్తుత రాహుల్ గాంధీ చేతిలో ఓడిపోయాడు. మహమ్మద్ ఇక్బాల్ ఖాన్ భారతదేశానికి చెందిన టెలివిజన్ సినిమా నటుడు. ఆయన ఫియర్ ఫ్యాక్టర్, ఖాత్రోన్ కే ఖిలాడి 6లో కంటెస్టెంట్గా పాల్గొన్నాడు. మహమ్మద్ ఇక్బాల్ ఖాన్ 1980 ఫిబ్రవరి 10న జమ్మూ కాశ్మీర్లో జన్మించారు. మహమ్మద్ ఇక్బాల్ ఖాన్ ఒక వీడియో ఆల్బంలో షూట్లో పరిచయమైన స్నేహ చబ్రాను వివాహం చేసుకున్నాడు. వారికి 2011లో అమ్మారా అనే కుమార్తె, 11 ఫిబ్రవరి 2022న రెండవ కుమార్తె ఇఫ్జా ఖాన్ జన్మించింది. 2001లో ముంబైకి వెళ్లిన తర్వాత అతను అనుభవ్ సింహా నిర్మించిన టీ సిరీస్ కోసం అనేక మ్యూజిక్ వీడియోలను చిత్రీకరించాడు. అనుపమ్ సిన్హా మరియు రత్నసింహ దర్శకత్వం కూడా వహించాడు. తర్వాత అతను తన మొదటి చిత్రం ఫన్ 2 SSH ఆపై బుల్లెట్ ఏక్ ధమాకా చేశాడు. కైసా ఏ ప్యార్ హై అనే సీరియల్లో అంగద్ ఖన్నాగా అతని టెలివిజన్ అరంగేట్రం. ఈ పాత్ర అతన్ని తక్షణ స్టార్గా మార్చింది. ఆల్ఫోన్స్ పుత్రేన్ భారతీయ చలనచిత్ర దర్శకుడు, చిత్ర నిర్మాత, నటుడు, సంపాదకుడు, స్క్రీన్ రైటర్, యాడ్ ఫిల్మ్ మేకర్. అతను ప్రధానంగా మలయాళ సినిమాల్లో పనిచేస్తున్నాడు. అతను విమర్శకుల ప్రశంసలు పొందిన మలయాళం, తమిళ ద్విభాష సస్పెన్స్ థ్రిల్లర్ నేరంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. అతని రెండవ చిత్రం సంచలనాత్మక బ్లాక్ బస్టర్. రాబోయే రొమాంటిక్ చిత్రం ప్రేమం. 7 సంవత్సరాల తర్వాత అతను పృథ్వీరాజ్, సుకుమారన్, నయనతార ప్రధాన పాత్రలో నటించిన గోల్డ్తో తిరిగి నటించారు. ఆల్ఫోన్స్ పుత్రేన్ కేరళలోని అలువాలో మంజూరన్ ఇంటిలో డైసీ చాకో, పుత్రేన్ పాల్ దంపతులకు ఫిబ్రవరి 10, 1984లో జన్మించాడు. జీత్ గంగూలీ బెంగాలీ, హిందీ సినిమా పరిశ్రమలో గాయకుడు,
సంగీత దర్శకుడు. ఆయన తన 3వ ఏట నుండే ప్రపంచ సంగీత సామ్రాజ్యంలోనికి అడుగుపెట్టాడు. ఆయన బెరానాగోర్ రామకృష్ణ మిషన్ ఆశ్రమ పాఠశాల నందు విద్యాభ్యాసం చేశారు. తర్వాత కలకత్తా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడైనాడు. ఆయన తన తండ్రి అయిన కాళీ గంగూలీ, ఆయన అత్తమ్మ శిబానీ రాయ్ చౌదరిల వద్ద భారతీయ సాంప్రదాయ సంగీతాన్ని అభ్యసించాడు. ఆయన వెస్ట్రన్ మ్యూజిక్, జజ్, రాక్ సంగీతాన్ని ప్రముఖ జజ్ గిటారు కళాకారుడైన క్లార్క్ టన్ గిట్టో వద్ద నేర్చుకున్నారు. అంగూలీ బాలీవుడ్లో ప్రముఖ సంగీత దర్శకుడు. అనేక చిత్రాలకు సంగీతాన్ని అందించారు. జీత్ గంగూలీ 1977 ఫిబ్రవరి 10న జన్మించారు. బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది పాయల్ సర్కార్. నానాటికి ఆమె అందం పెరుగుతుంది. లాక్డౌన్లో ఇంటి పట్టునే ఉంటూ ఈ భామ అందాల పూలబుట్టలా తయారైంది. పాయల్ ఈ మధ్య మిస్ మ్యాచ్ 3 సిరీస్ హీచీలో నటించింది. అందులో రకరకాల హాట్ అవుట్ఫిట్స్తో చెలరేగిపోయింది. అచ్చం రచేల్ వైట్లా ఉందని ఫ్యాన్స్ తెగ పొగిడేశారు. ఇప్పుడు బాలీవుడ్లో మోస్ట్ గ్లామరస్ హీరోయిన్స్లో పాయల్ కూడా చేరిపోయింది. వయసు 36 ఏళ్ళు, ఇంకా పెళ్లి చేసుకోలేదు. జనరల్గా ఇంత వయసు వచ్చిన హీరోయిన్లకు ఏవో ఒక ఎఫ్ఐలు ఉంటాయి. పాయల్ నుంచి అలాంటి వార్త ఏది తెరపైకి రాలేదు. కానీ తెరపై ఎవరితో నటించినా తన అందంతో ప్రేక్షకుల్ని తన వైపు తిప్పేసుకుంటుంది ఈ బ్యూటీ. పాయల్ సర్కార్ ఫిబ్రవరి 10, 1984న కోల్కతాలో జన్మించారు.